బెంగాల్లో ఆల్రెడీ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఒక లెక్క వచ్చేసింది. ఆ లెక్క ప్రకారం 55 లక్షల మంది చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే కనుక ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, డూప్లికేట్ ఓటర్లు కావచ్చు. ఇది ఇంకొక 1,30,00,000 మంది ఓటర్లకు సంబంధించి వాళ్ళు తండ్రి పేరు తేడా చెప్పున్నారు, తల్లి పేరు తేడా చెప్పున్నారు, లేదా అసలు అక్కడ వాళ్ళు కాకపోయినా బంగ్లాదేశ్ వాళ్ళు అయినా సరే లోకల్ ఆనవాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు లోకల్ వాళ్ళైనా కాదన్నది ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళల్లో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఓటు వేయడానికి అర్హత ఉన్నోళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు, ఇది తేల్చేందుకు గాను ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు 4,600 మంది మైక్రో అబ్జర్వర్స్ నియమించింది. ఈ 4,600 మందికి ఎలక్టోరల్ రూల్స్ రివిజన్ ఎలా చేయాలన్న దాని మీద బెంగాల్లో ట్రైనింగ్ ఇచ్చింది. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మైక్రో అబ్జర్వర్లు చేయాల్సిందల్లా ఏంటంటే ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు రేపు పొద్దున ఇంటింటి దగ్గరికి వెళ్ళి ఓట్ల నమోదు ఉంటుంది కదా, ఆ సందర్భానికెల్లా ప్రిపేర్ చేసుకోవాలన్నటువంటిది. అదే సందర్భంలో ఒక్కొక్కళ్ళకి వన్ టైం హానరోరియం కింద 30,000 రూపాయలు డబ్బులు ఇస్తారు వీళ్ళకి.